హలో ఇంకా వేపాకులు ఇవి ఎండిపోయిన వేపాకులు ఇవి పచ్చి కరివేపాకులు మనం కరివేపాకు మార్కెట్ పోయినప్పుడు తెచ్చుకుంటాము. వేపాకు అంటే మనం బయట పోయినప్పుడు దొరుకుతాయి. 2 కొమ్మలు తీసుకొచ్చుకున్న ఇవి ఇట్లా తీసుకొచ్చుకున్న పళ్ళ పుల్ల వేసుకోవడానికి తీసుకురమ్మని వాటి ఆ పుల్లలన్నీ తీసి ఈ ఆకులు తీసేయాలి. ఈ ఆకులు చెట్ల మొక్కలలో వేస్తే కూడా బలము. ఈ చన్నమున్న చివర్లో దుంచేయాలి. ఈ మధ్యలో ఉన్నాయి ఇట్లా దుంచేసుకొని ఇట్లా 2 చేసిన 3 చేసినా సరిపోతుంది. సైజు ఇష్టం ఉన్నంత సైజు చేసుకోవచ్చు. ఇది తీసేసినాక ఇట్లా చిన్నగా ఉండాలి అంటే చిన్నగా వేస్తే కూడా ఇంకా ఈ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా చిన్నగా వేసుకుంటే వీటిని స్టోర్ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే పండ్ల దగ్గర ఏమన్నా తట్టుకుంటుంది కదా మనం తిన్న తర్వాత. ఇప్పుడు కుప్పళ్ళు పండ్ల నొప్పులు అనేవి కామన్ అయిపోయినాయి, చాలా మందికి ఉంటున్నాయి. ఆ మధ్యలో ఏదైనా తట్టుకున్నప్పుడు ఈ వేప పుల్లతో తీస్తే ఇంకా నొప్పి పెద్దగా కాకుండా ఉంటుంది. ఆ ఓలు కూడా పెద్దగా కాదు, నొప్పి కూడా తగ్గుతుంది. వేప పుల్ల మంచిది కదా హెల్త్కు. వేరే ఏదైనా పెట్టిన దానికంటే వేప పుల్లతో చాలా బెనిఫిట్ ఉంటుంది. నేనైతే సంవత్సరం కింద వేసి పెట్టుకున్నా. అప్పుడు అంతకంటే ముందు ఊకే పిన్నేసి పెట్టేదాన్ని, నాకు తెలియక పిన్నేసి పెట్టేదాన్ని. ఇంకా ఎందుకో ఒక రోజు ఊకే వేప పుల్ల తోమిన పళ్ళ పుల్ల తోమిన పళ్ళు నొప్పులు వేస్తే ఇంకా తర్వాత అనిపించింది తోమినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది కదా అని ఇంటి దగ్గర వేప చెట్టు ఉండే అప్పుడే తీసుకొచ్చుకొని అనడం స్టార్ట్ చేసిన. తర్వాత అనిపించింది ఇంకా ఊకే నైట్ అన్నం తిన్నాక కూడా ఒక్కొక్కసారి ఇట్లా తీయాలనిపించేది. అందులో దాంట్లో చిన్నగా ఏమన్నా పోయినా అది తీసాక మనసున పట్టేది కాదు. ఇంకా అప్పుడు ఈ పుల్లలు తీసుకొచ్చి ఎన్ని పుల్లలు ఇట్లా ఇంతకంటే ఎక్కువనే చేసి పెట్టుకుంటా. ఇవి చేసి పెట్టుకొని ఎండిన తర్వాత పేపర్ కవర్లో పెట్టుకున్నా. అట్లనే ఉన్నాయి. ఇంకా వేప పుల్లలు దొరకనప్పుడు మన కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు ఇట్లా తీసి ఇది కర్రీలు వేసుకుంటాము. ఈ కర్రీలు వేసుకున్న తర్వాత ఈ పుల్లలు కూడా ఇట్లా 2 వేసి గాలికి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఇవి కూడా పండ్లల్లో ఏదైనా ఉన్నది తీస్తే దీంతో కూడా పండ్లకు మంచి బెనిఫిట్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. కొనుక్కునే స్టూపిడ్ కంటే ఇవి బాగా పనిచేస్తున్నాయి. అందుకే నేనైతే నేను సంవత్సరం నుంచి వాడుతున్నా. నాకు మీకు చెప్పాలనిపించింది, అందరికి చెప్దామనిపించింది. ఒకరు చెప్పింది నేను విన్నా కాబట్టి నాకు అనిపించింది చెప్దామని అనిపించింది, చెప్తున్నా. ట్రై చేయండి. పుల్లలు వేప పుల్లలు చిన్న పుల్లలే కదా, బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. పిల్లలు చాక్లెట్ తిన్నాక ఇది ఇచ్చినా కూడా పళ్ళల్లో ఏమన్నా ఉన్నా తీసేసుకోండి అని ఇచ్చినా కూడా చాక్లెట్ తిన్న తర్వాత ఈ పుల్లు ఇస్తే అప్పుడు ఎండిపోతుంది. వాళ్ళకి వేప అని తెలియదు. డైరెక్ట్ చేతిలో పెడితే వాళ్ళు తీసేసుకుంటారు. ఆ చాక్లెట్ తిన్న స్మెల్ కూడా వెళ్ళిపోతుంది. ఆ పండ్లకు ఉండదు ఎఫెక్ట్, చాక్లెట్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఈ పుల్ల వాడితే. దయచేసి వాడి చూడండి.